హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో మూడవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. రాత్రి అంతా వర్షం ఆగలేదు. కావ్య కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు విక్రమ్ రూపం, రాజేశ్వరి కళ్ళల్లోని క్రూరత్వం కదలాడుతున్నాయి. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం ఇప్పుడు తాళి కాదు, ఒక ఇనుప సంకెళ్ళు. అద్వైత్ అన్నయ్య అయిన విక్రమ్కి అద్వైత్ భార్య అనే ముసుగులో తను గర్భాన్ని మొయ్యాలా? ఈ ఆలోచనే కావ్యని మరణం కంటే భయంకరమైన నరకానికి తీసుకువెళ్తోంది. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా హడావిడిగా ఉంది. రాజేశ్వరీదేవి ఆదేశాల మేరకు పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావ్య గదిలో నుంచి బయటికి వస్తుండగా హాల్లో విక్రమ్ కనిపిస్తున్నాడు. అతన్ని చూడగానే కావ్యకి వణుకు మొదలైంది. విక్రమ్ రూపం ఎంత భయంకరంగా ఉందో అతని చూపులు అంతకంటే అసహ్యంగా ఉన్నాయి. అతను కావ్యని చూసి ఒక విజేతలా నవ్వుతూ తన కప్పులోని కాఫీని సిప్ చేస్తున్నాడు. ఆ నవ్వులో నువ్వు నా సొంతం కాబోతున్నావు అనే అర్థం స్ఫురిస్తోంది. కావ్య నేరుగా రాజేశ్వరీదేవి దగ్గరికి వెళ్ళింది. రాజేశ్వరీదేవి తన డైమండ్ నెక్లెస్ సరిచేసుకుంటూ, ఏంటి కావ్య, ఈరోజు ముఖం అంత పాలిపోయింది? రేపటి నుంచి నీ జీవితం మారబోతుంది, సంతోషంగా ఉండాలి కదా అంది. కావ్య గట్టిగా ఊపిరి తీసుకుని, అమ్మగారు, మీరు ఒక మనిషి ప్రాణాలతో ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారు, ఇది ధర్మం కాదు అని అంటుంది. రాజేశ్వరీదేవి నవ్వింది. ధర్మం అంటే ఏంటి కావ్య? నా వంశం నిలబడటం, నా ఆస్తి వృద్ధి చెందటం, ఇదే నాకు ధర్మం. నా కొడుకు అద్వైత్ ఒక బలహీనమైన దీపం, అది నా వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. విక్రమ్ అగ్ని లాంటివాడు. నీ గర్భం ద్వారా పుట్టే బిడ్డ విక్రమ్ రక్తం పంచుకుని నా వారసుడిగా ఈ సామ్రాజ్యాన్ని ఏలుతాడు. ఇది ఒక ఒప్పందం మాత్రమే, భావోద్వేగాలకి ఇక్కడ చోటు లేదు అంటుంది రాజేశ్వరి. అదే సమయంలో అద్వైత్ అక్కడికి వచ్చాడు. విక్రమ్ కళ్ళు అద్వైత్ వైపు మళ్ళాయి. ఏరా తమ్ముడు, నీ భార్యని చూసుకునే బాధ్యతని కూడా మాకు వదిలేసావా అని అద్వైత్ని అవమానించాడు. అద్వైత్ తలదించుకున్నాడు. కావ్య కళ్ళల్లో ఇప్పుడు అద్వైత్ మీద జాలి లేదు, కేవలం అసహ్యం మాత్రమే ఉంది. పూజకి సమయం అవుతూ ఉండగా కావ్య తల్లిదండ్రులు రాఘవయ్య, శారదలని రాజేశ్వరీదేవి హాల్లోకి పిలిపించింది. వాళ్ళు వణుకుతూ రాజేశ్వరీదేవి పాదాల దగ్గర నిలబడ్డారు. కావ్య పరుగున వెళ్ళి తన తల్లిని కౌగిలించుకుంది. శారద ఏడుస్తూ, కావ్య, రాజేశ్వరీదేవి గారు మమ్మల్ని వదిలేస్తానని చెప్పారు. మనకి ఈ ఆస్తి వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ డబ్బు వద్దు, మనం వెళ్ళిపోదాం అని కావ్య చెవిలో శారద చెప్పటం రాజేశ్వరీదేవికి వినిపించటంతో రాజేశ్వరీదేవి కల్పించుకుని, వెళ్ళిపోవటమా? రాఘవయ్య చేసిన అప్పు 10 లక్షలు, అవి తీరాలంటే కావ్య నాకు కావాల్సిన వారసుడిని ఇవ్వాల్సిందే, లేదంటే రాఘవయ్య జైలుకెళ్ళటం ఖాయం, లేదా అంతకంటే దారుణమైన శిక్ష అనుభవించాలి. రాఘవయ్య తన కూతురి ముఖం చూడలేకపోయాడు. తల్లి కావ్య, నన్ను క్షమించురా, నా స్వార్థం వల్ల నిన్ను ఈ పాతాళంలోకి నెట్టాను అని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ మాటలు కావ్యలో ఉన్న బాధని, ఆవేదనని కోపంగా మార్చింది. ఆమె తన తండ్రిని వదిలేసి రాజేశ్వరీదేవి కళ్ళల్లోకి నేరుగా చూసింది. కానీ గుర్తుపెట్టుకోండి రాజేశ్వరి గారు, మీరు నా తల్లిదండ్రులని బంధించి నన్ను వస్తువుగా వాడుకుంటే భవిష్యత్తులో ఈ ఇంటి పునాదులు కూలిపోతాయి. విక్రమ్ నవ్వుతూ, అవన్నీ తర్వాత చూద్దాం, ముందు పూజలో కూర్చో అని కావ్య చెయ్యి పట్టుకోవటానికి ముందుకి వచ్చాడు.
కావ్య ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఆమెకు తోడు ఎవ్వరూ లేరు. అద్వైత్ నిస్సహాయంగా నిలబడ్డాడు. కావ్య పూజ గది వైపు అడుగులు వేసింది. కావ్య ఒక్కసారి అద్వైత్ వైపు చూసింది. ఇంతలో బయట ఏదో పెద్దగా శబ్దం రావటంతో రాజేశ్వరీదేవి కోపంతో బయటికి పరుగెత్తింది. విక్రమ్ కూడా ఆమె వెంట వెళ్ళాడు. గదిలో కావ్య, అద్వైత్ ఒక్కరే మిగిలారు. అద్వైత్ మెల్లగా కావ్య దగ్గరికి వచ్చి, కావ్య, అమ్మ బయటికి వెళ్ళింది. ఇదే సమయం. నాన్నని, అమ్మని తీసుకుని వెనుక ద్వారం నుంచి వెళ్ళిపో అని గొనిగాడు. మరి నువ్వు? నేను వాళ్ళని ఇక్కడే ఆపుతాను. నా వల్ల నీ జీవితం నాశనమైంది. కనీసం నీ స్వేచ్ఛనైనా తిరిగి ఇస్తాను అంటాడు. కావ్య అద్వైత్ కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ప్రేమ కంటే పశ్చాత్తాపం ఎక్కువగా ఉంది. ఆమెకు ఇప్పుడు దారి దొరికింది. కానీ అద్వైత్ని ఒంటరిగా వదిలి వెళ్ళటం సరైనదేనా? ఒకవేళ తను వెళ్ళిపోతే రాజేశ్వరీదేవి అద్వైత్ని బ్రతకనిస్తుందా? కావ్య ముందుకి అడుగులు వెయ్యబోతుండగా తలుపు వద్ద ఒక నీడ కదిలింది. అది రాజేశ్వరీదేవి. ఆమె తిరిగి వచ్చేసింది. ఏంటి, మీరు పారిపోవాలనుకుంటున్నారా? రాజేశ్వరీదేవి గొంతు గదిలో ప్రతిధ్వనించింది. ఆమె చేతిలో గన్ ఉంది. రాజేశ్వరీదేవి అద్వైత్ని చూసి, నీకు ఈ ధైర్యం ఎక్కడిదిరా? విక్రమ్ మీదే కుట్ర చేస్తావా అని అద్వైత్ని గట్టిగా నెట్టింది. కావ్య తన తల్లిదండ్రులని వెనక్కి నెట్టి రాజేశ్వరీదేవికి అడ్డుగా నిలబడింది. ఆపండి, మీరు చంపితే నన్ను చంపండి, వీళ్ళని వదిలేయండి. రాజేశ్వరీదేవి గన్ని కావ్య నుదుటిపై పెట్టింది. నువ్వు చనిపోతే నా వారసుడు ఎలా వస్తాడు కావ్య? నువ్వు బ్రతకాలి, కానీ నా కీలు బొమ్మగా. అప్పుడు ఢీ కొట్టుకుంటూ లోపలికి దూసుకువచ్చాయి. కానీ ఆ వ్యాన్ల నుంచి దిగింది కాకి దుస్తుల్లో ఉన్న పోలీసులు కాదు, నల్లటి దుస్తులు ధరించిన విక్రమ్ మనుషులు. రాజేశ్వరీదేవిని, విక్రమ్ని కాపాడటానికి, అదే సమయంలో ఈ ఇంటిని తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి విక్రమ్ పన్నిన ఒక భయంకరమైన ఎత్తుగడ ఇది. రాజేశ్వరీదేవి ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. భయం పోయి మళ్ళీ పాత క్రూరమైన చిరునవ్వు చోటు చేసుకుంది. చూసావా కావ్య, పోలీసులు కాదు, నా కొడుకు పంపిన రక్షణ ఇది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నన్నేం చెయ్యలేరు అని ఆమె గర్వంగా అంటుంది. విక్రమ్ ఆ గోండాల వైపు చూసి నవ్వుతూ, ఇక నుంచి ఈ ఇంట్లో ఎవరికీ స్వేచ్ఛ లేదు. కావ్య, నా తమ్ముడు అద్వైత్ ఇక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఇక మీదట మీరు నా అధీనంలో ఉంటారు అని శాసించాడు. కావ్యకి విషయం అర్థమైంది. రాజేశ్వరీదేవి తన మనుషులనే పోలీసుల్లా వేషం వేయించి భయభ్రాంతులకి గురిచేసి తమని ఇంట్లోనే నిర్బంధించిందన్నమాట. ఇక్కడ రాజ్యాంగం పనిచేయదు, కేవలం రాజేశ్వరీదేవి కీలు బొమ్మల ఆజ్ఞలే చెల్లుతాయి. అద్వైత్ ఒక్కసారిగా విక్రమ్ మీదకి దూకాడు. నీ ఆస్తి పిచ్చి కోసం నన్ను, నా కావ్యని బందీలుగా ఉంచుతావా అని అరిచాడు. కానీ విక్రమ్ ఒక్క బరువైన దెబ్బతో అద్వైత్ని నేలకేసుకొట్టాడు. అద్వైత్ నోటి నుంచి రక్తం కారింది. కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అద్వైత్ తలని తన ఒడిలోకి ఉంచుకుంది. అద్వైత్, లేవండి అంటూ రోధించింది. ఆ భావోద్వేగ సన్నివేశం అక్కడ ఉన్న గూండాల కళ్ళల్లో కూడా కాస్త జాలిని కలిగించింది. కానీ రాజేశ్వరీదేవి కళ్ళు మాత్రం కఠినంగానే ఉన్నాయి. కావ్య, చాలు నీ నాటకాలు. అద్వైత్ ప్రాణం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు విక్రమ్తో పూజలో కూర్చోవటానికి అంగీకరిస్తే వాడికి వైద్యం అందుతుంది, లేదంటే అంటూ రాజేశ్వరీదేవి గన్ని అద్వైత్ గుండె మీదకి గురిపెట్టింది. కావ్య తన భర్తని చూసింది. అద్వైత్ కళ్ళు అస్పష్టంగా ఉన్నాయి. కానీ అతను తన తల ఊపుతూ వద్దు అని సైగ చేస్తున్నాడు. అది అతని ఆత్మగౌరవం. కానీ అప్పుడే కావ్య ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఆత్మగౌరవం కంటే తన భర్త ప్రాణం ముఖ్యం. ఆమె లేచి నిలబడింది. కన్నీళ్ళని తుడుచుకుని గంభీరంగా రాజేశ్వరీదేవి వైపు చూసింది. సరే, నేను సిద్ధం.
విక్రమ్తో కలిసి పూజలో కూర్చుంటాను. కానీ ఒక్క షరతు, అద్వైత్కి వెంటనే డాక్టర్ని పిలిపించాలి. నా తల్లిదండ్రుల్ని క్షేమంగా పంపించాలి. రాజేశ్వరీదేవి నవ్వి, నీ తల్లిదండ్రులు నా కస్టడీలోనే ఉంటారు. అద్వైత్ బ్రతికినంత కాలం నీ పద్ధతి సరిగ్గా ఉంటే వాళ్ళకి ఏమీ కాదు అంటుంది. అందరూ పూజ గదికి తరలిపోయారు. కావ్య విక్రమ్ పక్కన కూర్చుంది. ఆమె గుండె లోపల అగ్నిపర్వతంలా కోపం రగిలిపోతుంది. కానీ బయటికి మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని చూసుకుంది. అది ఒక బంధం కాదు, ఒక బాధ్యత అని ఆమెకు అప్పుడు అర్థమైంది. విక్రమ్ తనని తాకడానికి ప్రయత్నించిన ప్రతిసారి కావ్య తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆ గదిలో ఉన్న పాతబడిన దీపారాధన కుందులని, కర్పూర బిళ్ళలని గమనిస్తోంది. విక్రమ్ అహంకారంతో కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతున్నాడు. కావ్య మెల్లగా తన చేతిలోని ఒక చిన్న వస్తువుని అనుమానం రాకుండా పక్కన ఉన్న దీపపు కుందులో వేసింది. అది ఒక రసాయన క్రియకి దారి తీసే అవకాశం ఉందని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆ దీపంలో ఉన్నది ఒక రకమైన పాతకాలపు కెమికల్. కొద్దిసేపటికి గదిలో పొగ రావటం మొదలైంది. రాజేశ్వరీదేవి కంగారు పడింది. ఏంటిది? పూజ గదిలో పొగ ఏంటి? అకస్మాత్తుగా ఆ దీపం పెద్ద మంటతో పేలిపోతుంది. విక్రమ్ కళ్ళు మంటలతో ఇబ్బంది పడతాడు. కావ్య ఆ చీకటిని, ఆ గందరగోళాన్ని ఆసరాగా తీసుకుని తన తల్లిదండ్రులని పట్టుకుని వెనుక ఉన్న ద్వారం వైపు పరుగెత్తింది. అద్వైత్ని వదిలేసి రావటం ఆమెకిష్టం లేదు. కానీ అద్వైత్ అప్పటికే స్పృహలో లేడు. కానీ ద్వారం దగ్గర విక్రమ్ మనుషులు కాపలా ఉన్నారు. కావ్య తన చేతిలో ఉన్న కర్పూరం పళ్ళెం వాళ్ళ మొహం మీదకి విసిరి కావ్య తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఇరుకైన గదిలోకి దూరి తలుపు వేసుకుంది. బయట రాజేశ్వరీదేవి అరుపులు వినిపిస్తున్నాయి. కావ్య, ఎక్కడికి వెళ్తావు? ఈ ఇల్లు మొత్తం నా కంట్రోల్లో ఉంది అని అరుస్తున్నాడు విక్రమ్. ఆ గదిలో దీపపు వెలుగు అస్పష్టంగా కదులుతోంది. ముందు స్పృహ తప్పి పడి ఉన్న అద్వైత్ని చూసి ఆమె మనసు కకావికలమైంది. విక్రమ్ కొట్టిన దెబ్బకి అద్వైత్ రక్తమోడుతున్నాడు. కావ్య తన భర్తని అలా వదిలేసి వెళ్ళలేకపోయింది. తన ఆత్మగౌరవం, తన తల్లిదండ్రుల ప్రాణాలు ఒకెత్తు అయితే తన భర్త ప్రాణం మరో ఎత్తు. నాన్న, మీరు వెనక ద్వారం నుంచి బయటపడండి, నేను అద్వైత్ని తీసుకుని వస్తాను అని కావ్య తన తల్లిదండ్రులని బ్రతిమాలింది. వద్దు కావ్య, నిన్ను ఒంటరిగా వదిలేయలేం అని శారద భయపడింది. కానీ కావ్య కళ్ళల్లో ఇప్పుడు ఒక మొండి ధైర్యం ఉంది. వెళ్ళండి అని గట్టిగా చెప్పింది. రాఘవయ్య, శారద బయటికి వెళ్ళిపోయాక కావ్య తలుపు గడియ పెట్టింది. అద్వైత్ దగ్గరికి వెళ్ళి అతని తలని తన ఒడిలో ఉంచుకుంది. అద్వైత్, అద్వైత్ అని పిలిచింది. కళ్ళు మెల్లగా తెరిచాడు. అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. కానీ అతని వేళ్ళు కావ్య చేతిని గట్టిగా పట్టుకున్నాయి. అదే సమయంలో బయట నుంచి విక్రమ్ గొంతు వినిపించింది. కావ్య, ఎంతసేపు దాక్కుంటావు? తలుపు తీయ్, లేకపోతే ఆ గదిని తగలబెట్టేస్తాను. కావ్యకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. గది మూలల్లో మంటలు రేపటానికి విక్రమ్ పెట్రోల్ పోస్తున్నాడు. ఆ వాసన గదిలోకి వస్తోంది. అది రాజేశ్వరీదేవి పాత రహస్యపు గది. అక్కడ వందల కొద్ది ఫోటోలు, ఫైళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో అద్వైత్ ఫోటోలు, అద్వైత్ తన తండ్రి రాఘవేంద్ర కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి. అద్వైత్ తన తల్లి, తండ్రితో చిన్నప్పటి ఫోటోలు ప్రతి గోడకి ఉన్నాయి. కావ్య కళ్ళు విస్మయంతో నిండిపోయాయి. అద్వైత్ రాజేశ్వరి కొడుకు కాదా? రాజేశ్వరీదేవి ఇంతకాలం ఈ నిజాన్ని ఎందుకు దాచింది? అప్పుడే తలుపులు బద్దలు కొట్టుకుని రాజేశ్వరీదేవి లోపలికి వచ్చింది. నిజం తెలిసిపోయింది కదా, అద్వైత్ నా భర్తకి మొదటి భార్యకి కలిగిన సంతానం కాబట్టి నా భర్త ఆస్తి మొత్తం తన పేరు మీద వీలునామా రాశాడు. అద్వైత్ అసలైన వారసుడు. కావ్య అద్వైత్ వైపు చూసింది. అతను బాధతో కళ్ళు మూసుకున్నాడు.
ఆ మాటలు వింటున్న అద్వైత్ కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కావ్య గుండె ముక్కలయ్యింది. తన భర్తని అత్తగారు ఇంత దారుణంగా వాడుకుందా? ఒక మనిషి ప్రాణానికి, భావోద్వేగాలకి ఇంతకంటే అవమానం ఏముంటుంది? కావ్య అద్వైత్ దగ్గరికి వెళ్ళి అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నువ్వు ఎవరివి అన్నది ముఖ్యం కాదు అద్వైత్. నా కళ్ళ ముందు ఉన్న మనిషి, నా భర్త. డబ్బు కంటే మనిషిలోని మంచి ముఖ్యం. వీళ్ళు నిన్ను వాడుకున్నారు, కానీ నా ప్రేమ నిన్ను కాపాడుతుంది. రాజేశ్వరీదేవికి కావ్య మాటలు నచ్చలేదు. ప్రేమ, బంధం ఇవన్నీ డ్రామాలు. విక్రమ్, వీళ్ళని ఇక్కడే ముగించు. విక్రమ్ తుపాకీ తీసి అద్వైత్ మీద గురిపెట్టాడు. కాని కావ్య అద్వైత్ ముందు నిలబడింది. కాల్చు, ముందు నన్ను కాల్చు. దాంతో విక్రమ్ తటపటాయించాడు. అతనికి కావ్య మీద ఒక రకమైన వింతైన మోహం ఉంది. అప్పుడే ఆ గదిలో ఉన్న లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. గది అంతా చీకటిమయం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ గదిలోకి దూకి విక్రమ్ చేతిలోని తుపాకీని లాగేసుకున్నాడు. ఆ చీకటిలో గొడవ జరుగుతుంది. కావ్య అద్వైత్ని పట్టుకుని వెనుక ఉన్న రహస్య మార్గం ద్వారా బయటికి పరుగెత్తింది. వారు పరిగెడుతూ ఉండగా వెనుక నుంచి రాజేశ్వరీదేవి అరుపులు వినిపిస్తున్నాయి. వారి ఇంటి ఆవరణ దాటి తోటలోకి చేరుకున్నారు. వర్షం జోరుగా కురుస్తోంది. అద్వైత్ నడవలేకపోతున్నాడు. కావ్య తన భర్తని నడిపించుకుని ఒక పాత షెడ్లోకి తీసుకువెళ్ళి దాచింది. కావ్య అద్వైత్ గడ్డం పట్టుకుని, అద్వైత్, నీకు నిజంగా ఈ పెళ్ళి, తాళి వీటి మీద నమ్మకం ఉందా అని అడిగింది. ఉంది అంటాడు అద్వైత్. అయితే నేను ఈ ఇంట్లోకి నీ భార్యగా అడుగు పెట్టాను. చావైనా బ్రతుకైనా ఈ జన్మకి నీతోనే. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ ఆస్తి, ఈ రాజేశ్వరీదేవి మనకి వద్దు అని ఏడుస్తూ చెప్పింది. అద్వైత్ కావ్యని కౌగిలించుకున్నాడు. ఆ వర్షంలో, ఆ చీకటి షెడ్లో వారిద్దరి మధ్య ఉన్న బంధం నిజమైన ప్రేమతో ముడిపడింది. ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు తొలగిపోయాయి. కానీ షెడ్ బయట ఎవరో అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. అది విక్రమ్ మనుషులు కావచ్చు. కావ్య కిటికీలో నుంచి బయటికి చూసింది. తోట నిండా గూండాలు టార్చ్ లైట్లతో వెతుకుతున్నారు. అప్పుడే కావ్య ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది అజ్ఞాత నంబర్ నుంచి. రాజేశ్వరీదేవికి ఉన్న ఆస్తిపత్రాలు నా దగ్గర ఉన్నాయి. అద్వైత్, నిజమైన గుర్తింపు దొరికింది. బయటికి రా. ఎవరది? మనం బయటికి వెళ్దాం అద్వైత్. వాళ్ళని ఎదుర్కొందాం. ఎవరి గుర్తింపు ఏంటో అందరికీ తెలిసేలా చేద్దాం అనుకుని షెడ్ తలుపు తీశారు. బయట విక్రమ్ తన గూండాలతో నిలబడి ఉన్నాడు. అతను కావ్యని చూసి వికృతంగా నవ్వి, దొరికారు అన్నాడు. కానీ కావ్య భయపడలేదు. ఆమె తన చేతిలో ఉన్న ఫోన్ని చూపిస్తూ, విక్రమ్, నీ ఆస్తి పత్రాలు లీక్ అయ్యాయి. పోలీసులు వస్తున్నారు. నీ ఆట ముగిసింది అని అరుస్తుంది. విక్రమ్ నమ్మలేదు. కానీ దూరం నుంచి పోలీస్ సైరన్ శబ్దాలు వినిపించాయి. ఇప్పటి వరకు జరిగిన కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోని హైప్ చేయండి. అయితే ఆ సైరన్ శబ్దాలు నిజంగా పోలీసులవేనా? రాజేశ్వరీదేవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి?